దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 20,000 ఎకరాల్లో ముగిసిన పంటలట వరద నీళ్లలో వరి తెరలైన పత్తి చేనులు, నేలవాలిన మక్కలు, పలు చోట్ల కొట్టుకుపోయిన పంటలు, పంట నష్ట వివరాలు సేకరించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పెద్ద సంఖ్యలో విరిగిన కరెంటు స్తంభాలు, డిస్కంలు అస్తవ్యస్తం. ఇది కాదు ముచ్చట, దీని లెక్క వేరే ఉంది, నేను చెప్తా. 20,000 ఎకరాలు పంటలు మూతానికి కారణం ఎవడు? కాంగ్రెస్ ప్రభుత్వం. ముందస్తుగా ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చిరా? ఇయ్యలే. జరగాలి. ఇప్పుడు ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన మీకు, అంటే మనకన్నా రావాలి సిగ్గి, మరి రేవంత్ అనక రావాలి, ఇంకొకటి రావాలి, అందరు రాకపోతే ఎట్లా? ఒకసారి ఈ వీడియో చూడండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు తక్షణమే చీఫ్ సెక్రటరీ గారిని, డీజీపీ గారిని, ఫైర్ సిబ్బందిని, వివిధ శాఖలను, జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులతో పెద్ద ఎత్తున అధికారిక సమావేశం సచివాలయం ఏర్పాటు చేయాలి. అత్యవసరంగా విన్నారా? దయచేసి మరొకసారి ఇంటంటే కూడా నేను వినిపిస్తా. ఏమంటుందంటే మా అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పత్తిత్తు మాటలు చెప్పిన మా అన్న రేవంత్ రెడ్డి ఏమంటుందంటే, ముందస్తు చర్యలు తీసుకోవాలి, ముందస్తు సమీక్షలు పెట్టాలి, సెక్రటరీ కూర్చోవాలి, అధికారులతో మాట్లాడాలి, అప్రమత్తంగా ఉంచాలి, ప్రజల్ని కాపాడాలని చెప్పేసి పంట నష్టము, ఆర్థిక నష్టము, మానసికంగా ప్రజలు నష్టపోకుండా వాళ్ళ కడుపులో పెట్టుకొని కాపాడుకొని పెద్దన్న పాత్ర పోషించాలి ముఖ్యమంత్రిగా అని చెప్పిండు. ఇప్పుడు చెప్పలే ప్రతిపక్షాలు వండుకున్నప్పుడు చెప్పిండు. ఇప్పుడు అధికారం ఇచ్చినాక ఇంకా చూడరిగా సహాయం అందించడానికి హెలికాప్టర్లను సిద్ధంగా పెట్టుకోవాలి. ఎక్కడైనా నీళ్ళల్లో విన్నారే? హెలికాప్టర్లు ఏం చేయాలి? సిద్ధంగా పెట్టుకోవాలి. ఏడున్నాయి మన హెలికాప్టర్లు? బీహార్ లో వండుకున్నాయి. ఎవరి కోసం తిరుగుతున్నాయి? కాంగ్రెస్ బడా నాయకుడు, దేశకీ నేత పులివాలా చాచా మునివాని సోకులకు తిరుగుతా ఉన్నాయి హెలికాప్టర్లు. మరి తెలంగాణలో ఎవరిదొస్తే మనకేంది? మన చావాలి ఆడ మున్నేరు వాగులా, ఇలా మరి కామారెడ్డికి వస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం పొడిచిర్రా అని మాట్లాడే సన్నాసులు చెప్తాను. ఈ దద్దమ్మలు హెలికాప్టర్ ఆడ బీహార్ తిరుగుతా ఉంటే వాళ్ళ సోకుల కోసం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సంజయ్ కుమార్ గారి చొరవతో హెలికాప్టర్లు వచ్చినాయి, ప్రజల్ని కాపాడినాయి. సన్నాసులు పేపర్లో రాయరు కాబట్టి నేను మీకు ముందే చెప్తాను. ఏమిచ్చిండు నరేంద్ర మోడీ? హెలికాప్టర్ ఇచ్చిండు. మన అన్న ఏమిచ్చిండు? గాడి గుడ్లు ఇచ్చిండు. చెప్పలేమే ఇవ్వడం ఇప్పుడు ఏమిచ్చిరని. ఇంకొంది చాలా ఇరుక్కుపోయిన వాళ్ళను కాపాడడానికి ప్రభుత్వం సర్వం అప్రమత్తమై ఉండాలి. పార్టీ ఫిరాయింపుల కోసం అప్రమత్తం ఉండాలి కదా. ఎంత మంచి అప్రమత్తమైందో చూపిస్తా, జనాగరి చూపిస్తానే. ఇంకో ఇట్లా హెలికాప్టర్ తిరిగారు, ఇట్లా హెలికాప్టర్ సోకులో తిరిగి ముఖ్యమంత్రి గారు సర్వం సిద్ధం చేసి ఎల్లంపల్లి కాడికి పోయి ఎల్లంపల్లి సోకులకు తిరిగి వచ్చి కాళేశ్వరం పేరుతో కేసీఆర్ తిట్టాలి. అదే నీ పని. నేను ముఖ్యమంత్రి వండవేసింది బూతులు మాట్లాడటానికి, కేసీఆర్ బదనాం చేస్తానికి, మేడిగడ్డ కూలగొడటానికి, బాంబులు పెట్టి బదనాం చేస్తానికి. దీనికోసం నువ్వు ఇప్పుడు ఏరియల్ సర్వే చేసింది, నువ్వు ఎగురు వచ్చింది ఇదే. మందికి మంగళవారం అంటే మనకు సోమవారం అంట. రేవంత్ అన్న కేసులకు భయపడుకుంటానే ఇదేనా నువ్వు ఓడిచి కట్టలు కట్టింది? మరి ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా నీతులు. ముఖ్యమంత్రి అంటే పని చేయాలి, పందికొక్కులకి ఇంకోటి తిరిగొద్దని చెప్పినావు కదా. నువ్వు చేసిన సర్వే నువ్వు ఓడిచి కట్టలు కట్టింది ఇదే కదా. ఏడ సమస్యలు పెట్టినావు, ఏడ కాపాడినావు, ఏడ హెలికాప్టర్లు ఉన్నాయి, ఏడ వరద బాధితుల కష్టాలు చూసినావు, ఏడ ముందస్తు సమీక్షలు పెట్టినావు. ముందస్తు సమీక్షలు పెట్టి ఏం చేసిన తెలుసా? దాని పేరేం పేరే? ముందస్తు సమీక్షలు పెట్టి ఏందంట, మూసీ ప్రక్షాళన 1,50,000 కోట్లు ఎటు సంపాయాలి, ఒలింపిక్స్ ఎట్లా పెట్టాలి 2036లా, విద్యుత్ శాఖలో ఎట్లా పైసలు సంపాయాలి, ఈ దానికి పెట్టిన సమీక్ష. ఏం పేరు దీని పేరు? మందిని ముంచే రాజ్యం. ఎట్లుంటది? ఇట్లే ఉంటది. ఇంకా ఇప్పుడు ఈఎంఐ అన్న సిల్క పలుకు ఇంకా చూడ్రి. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి ముచ్చట. అబ్బో చిన్నమ్మ కూడా సమీక్ష చేస్తుంది. పార్టీ రాజకీయాలలో మునిగి తేలుతున్నాడు. మళ్ళీ ప్రతిపక్షాలను పోటీ తిట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఏం లేదా? ఇక్కడే రెడ్డి ఫోటో పెట్టాలి. ఇక్కడ ఏమని పెట్టాలి? ఫస్ట్ కౌంటర్ పెట్టాలి. ఇక్కడ ఏం పెట్టాలి? ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఫోటో వేయాలి. ఇక్కడ ఎన్కౌంటర్ పేరు మాత్రం అంతే. ఈయనే దొంగ, ఈయనే దొర, ఈయనే దొంగతనం చేస్తాడు, ఈయనే పోలీసు అవుతాడు.
పోలీసులు దొంగినే. ఇప్పుడు ఈయన ఏం చెప్పిండు? పార్టీ ఫిరాయింపుల గురించి రాజకీయాల పైన సోకుంది, ప్రతిపక్షాలను దిద్దేవారి మీద సోకుంది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. ఇప్పుడు ఇది ఎవరికి వర్తిస్తుంది? ఆయనకే వర్తిస్తుంది. తన ఏడు తీసుకొని తన కంట్లోనే ఓర్చుకుంటాను ఈ వీడియోతో. ఇప్పుడు ప్రతిపక్షాలను తిట్టడము, పార్టీ మారిన సన్నాసులందరూ తీసుకొచ్చుకొని మళ్ళీ ఎమ్మెల్యేకి 15 రోజుల్లో ఓడికొని పెట్టాలి, ఆ 10 మందిని ఎట్లా కాపాడుకోవాలని సోకు, ఢిల్లీకి పోయి ముఖ్యమంత్రి పదవి కోసం హెలికాప్టర్ వంచుకోవచ్చారన్న సోకు ప్రజలపైన లేదా అనమాట. ప్రజలపైన ఉంటే ఇదేనా చేసేది? మన దున్నపోతులు తెలుసా మీకు? ఊర్లల్లా కనిపిస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతుల మీద గట్టే కొడుతుంది. నాకు దున్నపోతు మీద వాన పడితే ఏమవుతుంది? జారిపోతాయి కదా. వీళ్ళ బతుకులో మనం వాడు, వీళ్ళ బతుకు కూడా కంతే. ఎంత మొచ్చుకోరు మీరు. దున్నపోతు బతినాడు దులుపుకొని బతారట, ఏమో తిడతారు వాళ్ళు, అంతే లేదా? మన బతుకు బతుకు తిరుడే కదా, చెవులు దులుపుకొని బతారు. వాళ్ళ గోస ఇంత దుర్మార్గంగా ఇంత ఆవేదనతో ఉంటే ఎల్లంపల్లి జోలి మాట్లాడే దరిద్రుల గురించి నేను ఏం మాట్లాడుతున్నా, ఇంకా ఏం కామెంట్ చేస్తున్నా ఆ జోలి పైన? ఈ మొగోడు ఇప్పుడు నీతి లేపి అంటే వెనుకడికి ఒక సామెత ఉన్నదా, ఏమనంటే అత్త అంట రోజుకి 4 గోడలు దుంకుతుందంట, కోడ దుంకిందంట. లేదు కోడమ్మ అసలు లంగా పనులు చేయొద్దని చెప్పిందంట. మరి అత్త నువ్వు సత్వమైన అయితే బాగుంది, అత్త నాకు నీతి లేపుదువా అని అడిగిరట. అత్త కూడా పంచాయతీ కట్టినట్ట. మరి మా రేవంత్ నుంచి ఆ సామెత నాకు గుర్తుకొచ్చింది. మన సకలమైన అయితే, మన సంసారం అయితే మందికి నీతులు చెప్పాలి. మనమే పెద్ద లంగమని ఇలా లోకం చూస్తుంది. ఇంకా 20,000 ఎకరాల పంట నష్టం అయింది. ఈయన వీకిస్తాడు పంట నష్టం వీకిస్తాడు. గూట్లో ఉన్న రాయి తీసినాక ఫస్ట్ ఏటి దాకా జోలు మాడదాం పట్టు. ఇలా ఉన్నది వీకలేడు కానీ ఆయన ఉన్నది వీకుతాడు. ఈయన ఇంతవరకు ఈ వరదల బాధలు, ఈ వరదల కష్టాలు పేపర్ నింపిండు. ఈడు రేవంత్ రెడ్డి వెలుగే. తెలంగాణ చీకటిగా మోపోయిన వీడు. మనకి ఎంగిల్ మెతుకులు వేసారు మంత్రి పదవి. ఇంకో ఇక్కడ చూడే, శబాష్ రెస్క్యూ టీమ్స్ అట 2,000 మందిని కాపాడిన సిబ్బంది సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, ఫైర్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ దళాలు తెలంగాణ ఉత్తర జిల్లాలో వరదలపై డీజీపీ పర్యవేక్షణ. శబాష్ బండి సంజయ్ కుమార్ గారు, శబాష్ కేంద్ర బలగాలు, శబాష్ పోలీస్ శాఖ అని నేను చెప్తాను. ఇంకా మరి ప్రధానంగా క్రెడిట్ మీకు ఏం రాదు. అవమానం 650, రాజ్యపూజ 120. అది మీ బతికేయాలి కాంగ్రెస్ వాళ్ళు. అవమానమే ఎక్కువ ఉంది రాజపూజం కంటే. ఇవ్వాలంటే కూడా ఈ రోజు కూడా సిగ్గు లేకుండా ఇక రాసిన పేపర్ నింపిరు. రేవంత్ రెడ్డి తోపు తప్పుంటే ఆపు 2 తాళాలు పట్టుకొని కొట్టుర్రి. ఆ రేపటి నుంచి అటనే సిగ్గు వస్తుంది. 2 తాళాలు పట్టుకొని కొట్టుర్రి. సక్కదనం మానవాడ మీదో ప్రభుత్వం, మీదో రాజ్యం, దీనికి ఒక పేరు. ఇంతవరకు ఈ వార్త ఉన్నదా? ఇంకా మరొక వార్త ఏంటంటే విదేశీ స్టూడెంట్లపై ట్రంప్ మా పిడుగు పెట్టినంట. కొత్త ఏం కాదు కదా, రోజు పిడుగు ఉంటుంది. స్టడీ వర్క్ వీసాలకు టైం లిమిట్ అట. ఇకపై 4 ఏళ్లకు మించి ఉండొద్దంటూ కొత్త రూల్ తెచ్చినంట. జర్నలిస్టుకు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ విజిటర్లకు టైం పీరియడ్ అట. H1B వీసా ప్రోగ్రామ్ పెద్ద స్కామ్, దాన్ని మార్చాలి. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ అట. ఇక మన కాకమల ట్రంప్ మామ చదువుకునే పొలగాల పైన పడడు, ఇన్ని రోజులు రాగా చారిపుల పైన పడడు. ఇప్పుడు చదువుకునే పొలగాలు ఎవడైతే అమెరికాలో ఉద్యోగం చేసుకొని బతకాలనుకుంటుండో, ఎవడైతే అక్కడ లక్షలు వేసి చదువుకొని తల్లిదండ్రులకు ఆపాడాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనుకుంటూ వాడిని నోట్ల మన్ను కొడుతానికి అంతేగా. అన్నీ అయిపోయినాయి. ఇక కొత్త ప్రోగ్రాం పెట్టుకుని సకాలం పాడుగాను రోజుకో వేసే ఉన్నది. ఇప్పుడు ఇంక ప్రపంచం మొత్తం రోజు వాడు న్యూస్ కావాలి అంతే. వాని బతుకు న్యూస్ కావాలి. ఏందయ్యా యాపోజ్ యుద్ధ ప్రాతిపదికన సహాయచరం. మరి మిమ్మల్ని తాళం పట్టుకోరియా, మీకు దండం పెడతారండి ఆయన. కాళ్ళు మొక్కి నెత్తిన నీళ్ళు పోసుకుంటా ఓ సిరతలన్నా పట్టుకోరి. అంటే వినాయకుని కాడ, మా గణపతి కాడ మస్తుగున్నాయి సిరతలన్నీ తాళనిత్త కొట్రి. ఓ పక్క ఎలుగోడు, ఓ పక్క ఈనాడోడు, ఓ పక్క ఆంధ్రజ్యోతోడు, ఓ పక్క దిశపత్రికోడు, ఓ పక్క మధ్యన ఆడుతాడు.
పంచమూర్తులు లెక్క త్రిమూర్తులు అయి పంచమూర్తులు లెక్క పంచపచ్చ పరమాణాలు మేసే పందికొక్కు లెక్క ఈ మధ్యలో కూర్చొని కొట్రి తాళాలు. రేవంత్ అన్న తోపు, రేవంత్ అన్న తులుపు కొట్రి నీ అక్క పుల్లు పజలు. మీకు జనం చేస్తే మీకేమిరా? జనం చేస్తే మీకేమవుతుంది? యుద్ధపాతి పదికేనంట. ఇగో యుద్ధపాతి పదికేన ఎగురువేచ్చి నిల్లా అలా వండుకొని తిరిగిండు. ఇంకేందా? హైదరాబాద్ ప్రపంచ క్రీడా వేదిక కావాలి, పోటీలు ఏమైనా తెలంగాణకు అవకాశం కల్పించాలి. తెలంగాణ స్పోర్ట్స్ క్లబ్ బోర్డు తొలి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు తీర్మానాలకు ఆమోదం బోర్డు తెలిపిన బోర్డు. షబ్బాష్ రేవంత్ అన్న తోపువే నువ్వు. జనం చేస్తుంటే క్రీడా పోటీల పైన ఫోకస్ పెట్టినావు, ఎవరు రాయలే ఆ వార్త అంటే అందరూ రాయొద్దేమో. అరే నువ్వు ఈ వార్త ఇరా, అరే నువ్వు ఈ వార్త ఇరా. ఒక్కొక్కరికి ఏం వార్త రాయాలి కూడా రేవంత్ అన్న స్క్రిప్ట్ పంపిస్తాను. జర్నలిస్టు రేవంత్ రెడ్డి అని పెట్టుకోరు రేపటి నుంచి.